అందరికి నమస్తే. రుణమాఫీ ఆల్రెడీ వచ్చే వాళ్ళకు వచ్చింది, రాని వాళ్ళకు రాలేదు. ఆల్రెడీ ముందే లిస్టులు పెట్టినరు. ఆ లిస్టులో సగానికి సగం మా ఊర్లో పేర్లు లేవు. మా ఊర్లో 100 మంది రైతులు అంతే, 100 లోన్లు ఉంటే 30 లోన్లే కనిపిస్తున్నాయి. ఇట్లాంటి చాలా ఉన్నాయి. అసలు నిజానికి గవర్నమెంట్ కొద్దిగా క్లారిటీగా చెప్పాల్సి ఉంటుంది. ఒకరికి నాకు చాలామంది కొంతమంది ఫోన్ చేశారు, నేను కొంతమంది ఫోన్ చేసి కనుక్కున్నా. ఒక ఆయనకు 20 ఎకరాలు ఉన్న ఆయనకు మాఫీ అయిందంట, ఈయనకు 2 ఎకరాలు ఉందంట, మాఫీ కాలేదంట, ఈయన పేరు లేదంట దానిలో. ఎందుకో తెలియదు. అయితే మనం పెట్టినాం రుణమాఫీ లిస్ట్ వచ్చింది, మీ పేరు ఎందుకు లేదు అని నేను వేసిన దానికి కొన్ని కామెంట్స్ వచ్చినాయి. ఆల్మోస్ట్ వాళ్ళు ఆ లిస్టులో ఉన్నవాళ్ళు, తర్వాత రుణమాఫీ అయిన వాళ్ళు, రాని వాళ్ళు అందరూ దీనిలో కామెంట్ చేశారు. ఏం చేశారంటే కాంగ్రెస్ వాళ్ళకు మాత్రమే చేశారు. ఎవరిది? జయంత్ సిహెచ్. తర్వాత మహమ్మద్ అజీం, మా ఫాదర్ 1 lakh, మా తమ్ముడు 50,000, నాది ఒక 50,000 ఉంది, కానీ లిస్టులో మా పేరు రాలేదు, ఏం చేయాలి ఇప్పుడు? మంచి డౌట్ ఇది నిజంగానే. అన్నదమ్ములు, తండ్రి, ఇదంతా వీళ్ళు రేషన్ కార్డు, యూనిట్, ఇదంతా చెప్పారు కథ, కుటుంబం, ఇదంతా ఏదో చెప్పారు. అదంతా రైతులను కన్ఫ్యూజ్ చేయడానికి. అసలు చాలామంది జర్నలిస్ట్లకే అర్థం కాలేదు, అంతా కన్ఫ్యూజ్ చేసేసినారు. ఆ కన్ఫ్యూజన్ ఎందుకు క్రియేట్ చేసినారో తెలియదు. చేసేటప్పుడు క్లారిటీగా చేస్తే వాళ్ళకి మంచి పేరు వస్తుంది. సార్ మా ఇంట్లో 3 members ఉన్నారు, మా ఫాదర్, మా తమ్ముడు, నేను ముగ్గురం లోన్ తీసుకున్నాం, కానీ లిస్టులో ఎవరు పేరు రాలేదు, ఇప్పుడు ఎలా సార్ మా పరిస్థితి? మరి ఎందుకు రాలేదు? ముగ్గురు ఉన్నారంట, ముగ్గురు లోన్ తీసుకున్నారంట, మరి ఎందుకు రాలేదు? మాకు గత ప్రభుత్వం మాఫీ చేయలేదు, ఈ ప్రభుత్వం చేయలేదు, మేము తెలంగాణ రైతులం కాదా? ఏమిటి మాకు శిక్ష? ఏంతో రీజన్ తెలియదు. తెలంగాణ 1981 అనింది, మహమ్మద్ అజీం పైన చెప్పింది. తర్వాత ఏం పేరు? అల్లరి అమ్ములు, నాకు తెలిసి రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకొని ఉంటారు. కుటుంబం మొత్తం కలిపి 1,00,000 లోపు ఉన్న వారికే ఫస్ట్ లిస్టు, మరియు కుటుంబంలో అందరికి కలిపి 15,50,000 లోపు ఉన్న వారికి సెకండ్ లిస్టు, కుటుంబం అందరికి కలిపి 2,00,000 ఉన్న వారికి థర్డ్ లిస్ట్ ఇస్తారు కావచ్చు. రేషన్ కార్డు ప్రామాణికం, కానీ మాఫీ మాత్రం పట్టా పాస్బుక్ ఆధారంగా చేస్తారు అని ఏదో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. ఇప్పుడు మీరు అన్నట్లు ఒకవేళ ఇద్దరున్న దగ్గర, లేకపోతే లోన్ ఎక్కువ ఉన్న దగ్గర ఓకే, కానీ 30,000, 40,000 లోన్ కూడా చాలామంది రాలేదని చెప్పి చెప్తున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏందో. మేము 70,000 2021లో తీసుకున్నాం, మా పేరు లిస్టులో లేదు, పేరు లేదు, కొందరికి చేసి మరికొందరికి చేయకుంటే మాత్రం రాష్ట్రం అల్లాడిపోతుంది, రైతులు ఊరుకోరు అనేది పెట్టిండ్రు. తర్వాత తెలంగాణ మేము 70,000 2021లో లోన్ తీసుకున్నాము, మా పేరు లిస్టులో లేదు. తర్వాత 10,000 ఉన్న రైతు రుణమాఫీ, 10 ఎకరాలు ఉన్న రైతు రుణమాఫీ వచ్చినప్పుడు 30,40,000 జీతం తీసుకున్నట్టు ఉన్నవాడు ఎట్లా అవుతాడు? సర్వీస్ మొత్తం ఉద్యోగం చేసిన ఎకరా భూమి కొనలేడు. ఎవరో గవర్నమెంట్ ఎంప్లాయీ రాజు ఉజ్జిని. తర్వాత ఆర్జీకే రెడ్డి, ముందుకు వెళ్ళాలి అన్న, ప్లీజ్ ఓకే కరెక్ట్, మీరు చెప్పండి చెప్పేది అంటే ఇదే, వస్తలేదు అందరికీ వెళ్ళలేదని. ఒక ఎకరాకు 65,000 రూపాయలు ఇస్తారు, నాకు తెలిసి అయితే 36,000 బ్రదర్. ఎకరాకు 1,00,000 ఇచ్చారు మాకు, గ్రేట్. నమస్కారం అన్నగారు, మేము ఒకే రేషన్ కార్డులో 3 సభ్యులం ఉన్నా, అందులో నాకు, మా తమ్మునికి, మా ఇద్దరికి పిల్లలు ఉన్నారు, మా ఇద్దరికి భూమి ఉన్నది, ఎంతో కొంత ఉన్నది. ఇప్పుడు ఒక రేషన్ కార్డు ఒక యూనిట్గా లెక్కిస్తున్నారు. మేమందరము ఓట్లు లేకుంటే కాంగ్రెస్ గెలుస్తుంది. నా అన్న, మాకు కూడా న్యాయం చేయాలి కదా, నువ్వు ప్రశ్నించు అన్న. మంచిది. ఎవరు? సౌజన్య చిర్రా, అవును సగం మంది లిస్టు వచ్చింది, సగం మంది వచ్చిందంట. మరి సగం మంది అంటే ఊర్లో తెలుస్తా కదా ఎంతమందికి వచ్చింది. రైతు బంధు మరియు రుణమాఫీ 2 ఇవ్వకూడదు, ఏదైనా ఒకటి ఇస్తే చాలు. ఆల్రెడీ రైతు బంధు ఏమి ఇవ్వలేదు. పవన్ కుమార్ గారు, నాగులపల్లి ప్రవీణ్ కుమార్, రైతు బంధు లేదా రుణమాఫీ చేస్తారు, రైతు బంధు ఇంకేం ఇవ్వలేదు. తర్వాత ఆయన మా విలేజ్లో 600 members ఉంటే అందులో ఓన్లీ 60 members మాత్రమే రుణమాఫీ వర్తిస్తుంది. 600 మంది రైతులు ఉంటే 60 మంది పేర్లే లిస్టులో ఉన్నాయి, 60 మందికి రుణమాఫీ అయిందంట. 10 సంవత్సరాలు రైతు బయట అప్పు తీసుకోలేదా? నువ్వు నీ ఛానల్ ఎంతకి అమ్ముడుపోయావు? బ్రదర్, నిజానికి అమ్ముడు వల్ల అవసరం లేదు, నేను మీ గురించే మాట్లాడుతున్నా. 10 సంవత్సరాలు రైతు బయట అప్పు తీసుకోలేదా అంటే, నీకు ఒక 100 రూపాయలు ఖర్చు ఉందనుకో, నీకు ఒక 50 రూపాయలు నీ దగ్గరే ఉన్నాయనుకో, నువ్వు అప్పు 50 రూపాయలు చేస్తావు. నువ్వు 100 రూపాయలు చేయాల్సి వస్తే అప్పు, అది 3 రూపాయలు ఇంట్రెస్ట్ చేయాల్సి వస్తే అప్పు, నీ దగ్గర బాగా డబ్బులు ఉన్నట్టునే బ్రదర్. నేను మా ఫ్రెండ్ ఒక అతను సేటు ఉన్నాడు, ఆ సేటు చెప్పిండు 10 సంవత్సరాల తర్వాత నా దగ్గరికి రైతులందరూ 3 రూపాయల ఇంట్రెస్ట్ కోసం ఉరికొచ్చిర్రని. ఈ 10 సంవత్సరాలు రాలేదా సేటు అని అడిగిన, నేను కూడా నీలాకని అడిగిన. సేమ్ వచ్చేవాళ్ళు కానీ చాలా తక్కువ, అదిగో 3 రూపాయల ఇంట్రెస్ట్ అంటే వచ్చేవాళ్ళు కాదు, ఏదో
రూపాయన్నర, లేకపోతే పండవన్నప్పుడు చూద్దాం చేయబదులు ఇట్లా వచ్చేవాళ్ళు ఇప్పుడు రూ. 3 కాదు, నేను రూ. 4 ఇంట్రెస్ట్ అయినా సరే తీసుకుపోయేటట్టు ఉరికొచ్చిన అతనికి కాంపిటీషన్ ఎక్కువైపోయింది. నేను రూ. 3కే ఇచ్చిన రైతులు కదా అని చూసి మళ్ళీ ఊళ్ళో ఉండతోలమని అని చెప్పిండు. దాన్ని బట్టి చూస్తే మీరు అర్థం చేసుకోవచ్చు. బ్యాంకులు అప్పులు ఇస్తే, లేకపోతే గవర్నమెంట్ రైతు బంధు ఇచ్చేది ఎందుకు? రైతు భరోసా ఇచ్చేది ఎందుకు రైతులకు? ప్రైవేట్ బ్యాంకులకు పోవద్దు, లేకపోతే ప్రైవేటు వ్యాపారస్తుల దగ్గర పోవద్దు, ఈ సీట్ల దగ్గర పోవద్దు అని కదా బ్రదర్. మరి అట్లాంటి కామెంట్ చేసేటప్పుడు కొద్దిగా ఆలోచిస్తే బాగుంటుండే. ఎందుకంటే మీ ఊర్లో అడిగి తెలుసుకోండి, సింగిల్ విండోలో మాత్రం కొందరికి మాఫీ అని లిస్టు వచ్చింది. అవును బ్రదర్, భూపాల్ గడ్డంపల్లి ఎగ్జాక్ట్లీ. మా ఊరిలో కూడా నాకు ఫోన్ చేస్తుంది చాలామంది, నాకు రాలేదు తెలుసుకోమని చెప్పిండ్రు. ఇక్కడ ఎవరు అందుబాటులో లేరు, అందరూ సంబరాల్లో ఉన్నారు కాబట్టి ఎవరు దీని మీద ఆన్సర్ ఇచ్చే పరిస్థితులు లేరు. బహుశా 1-2 రోజుల్లో క్లారిటీ వస్తుంది. చాలామంది రైతుల పేరు రాలేదు. జై కాంగ్రెస్, తర్వాత ఎస్ఆర్ పేరు లేదు, మా పేరు లేదు. ఎవరైనా వేణు రావుల లిస్టులో మా ఫ్యామిలీలో 3 నేమ్ రాలేదు. వన్స్ చెక్ ఈజ్ లిస్ట్ ట్రూ ఆర్ ఫేక్. అసలు ఆ లిస్టే నిజమా అబద్ధమని అడుగుతున్నారు. ఆ లిస్టు నేను తెలుసుకున్నా అది నిజమే అని చెప్తున్నారు. అన్ని వ్యవసాయ శాఖ ఆఫీసర్ నుంచి వచ్చింది ఆ లిస్టు. ఎస్ సార్, ఇన్ మై విలేజ్ ఆల్సో సో మెనీ నేమ్స్ నాట్ దేర్ ఇన్ లిస్ట్. ఇఫ్ దట్ లిస్ట్ ఈజ్ ట్రూ దెన్ రైతు సంబరాలు కాదు, రైతు ఉద్యమాలు రావచ్చు. రాలేదని చెప్తున్నారు. ₹1,00,000 లోపు ఉన్న రైతులు మా గ్రామంలో 500 మంది దాకా ఉన్నారు. లిస్టులో మాత్రం 100 మంది పేర్లు మాత్రమే వచ్చాయి. మిగిలిన వారి సంగతి అధికారులను అడిగితే మాకు తెలియదు, బ్యాంకు వాళ్ళని అడగని చెప్తున్నారు. మాకు తెలియదు, వ్యవసాయ శాఖ అధికారులను అడగండి అని వాళ్ళు చెప్తున్నారు. ఇదంతా చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి సగం మందికి రుణమాఫీ చేసినట్టు కూడా లేడు. రైతు భరోసాను పక్కన పెట్టి రుణమాఫీ అని హంగామా చేస్తున్నారు. మరోసారి రైతులకు తెలంగాణ ప్రజలు మోసం చేస్తున్నారు. నిజానికి ఈ బ్యాంకులకు వెళ్ళకండి బ్రదర్, బ్యాంకులకు ఏం సంబంధం లేదు. మీకు లోను అయినా కాకపోయినా ఏమైనా డౌట్స్ ఉంటే బ్యాంక్కి ఏం సంబంధం లేదు. మీ వ్యవసాయ శాఖ ఆఫీసు అక్కడనే మీరు సమాచారం తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే బ్యాంకు వాళ్ళు మీరు అప్పు ఉన్నారు అన్న సంగతి ప్రభుత్వానికి ఇచ్చేసిండ్రు, అంతవరకు వాళ్ళ బాధ్యత కాదు. ఎందుకు కాలేదు? ఒకవేళ గవర్నమెంట్కి వెళ్ళి డబ్బులు వస్తే మీ అకౌంట్కి జమ అయిపోతే తర్వాత మీకు మెసేజ్ వస్తుంది. దీనిలో బ్యాంక్ వాళ్ళు చేసేది ఏమి ఉండదు. బ్యాంక్ వాళ్ళకు నో గైడ్లైన్స్. వచ్చిన డబ్బులు డైరెక్ట్గా రుణమాఫీకి మాత్రమే, వాళ్ళ అకౌంట్కి మాత్రమే జమ చేయాలి, వేరే అకౌంట్ జమ అవుతుందని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. వచ్చిన డబ్బులు ఖచ్చితంగా మీ రుణమాఫీ అకౌంట్కే జమ అవుతాయి. కాబట్టి బ్యాంకులో మీకేం సమాచారం దొరకదు. మీరు వ్యవసాయ శాఖ ఆఫీస్లోనో ఇంకొక దగ్గరనో చూసుకోవాలి. అది 2017లో రుణం తీసుకున్నాం 2,50,000. అప్పుడు కేసీఆర్ చేయలేదు, నేను మిత్తి కట్టినా కానీ రెన్యువల్ చేయలేదు. ఇప్పుడు రేవంత్ 2018 కటాఫ్ పెట్టిండు. ఇప్పుడు ఎలా? దీని గురించి ఎవరు స్పందించలేదు. 2017లో లోన్ తీసుకుంటే వాళ్ళు దాన్ని రీషెడ్యూల్ చేసిండ్రా? ఇంట్రెస్ట్ కట్టకుండా ఏం కట్టకుంటే అది డిఫాల్ట్ అకౌంట్ కిందకి పోతుంది కదా. అది పూర్తి సమాచారం అయితే లేదు. మరి రీషెడ్యూల్ చేసుకున్నారా? రెన్యువల్ చేయలేదని చెప్పిండ్రు. నిజానికి ఇంట్రెస్ట్ కడితే రెన్యువల్ అయిపోతుంది. ఇంట్రెస్ట్ కడితే రెన్యువల్ అయినా కూడా ఇప్పుడు అవుతున్నాయి. కేసీఆర్ మిగిలిచ్చిన లోన్లు కూడా అప్పుడున్నాయి కూడా తర్వాత రెన్యువల్ చేసుకుని ఉంటే ఆ తర్వాత 2018 డిసెంబర్ 12 తర్వాత అన్నారు కదా వీళ్ళు కటాఫ్ రేటు. ఆ తర్వాత రెన్యువల్ చేసుకుని ఉంటే అవి కూడా లిస్టులో వచ్చినాయి. కొంతమంది రాలేదు. అదే కొంతమంది వచ్చే కొంతమంది అది అసలు ఏం గైడ్లైన్స్ ప్రకారం అనేది ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. రెన్యువల్ చేయలేదు కాబట్టి రాదు మీకు అని ఎవరో క్లారిటీ ఇచ్చిండ్రు ఆయనకు. అనిల్ మార్గం లిస్టు ఎక్కడ చూడాలి? లిస్టులు చాలా వాట్సాప్ గ్రూపుల్లో తిరుగుతున్నాయి బ్రదర్, జిల్లాల వారీగా. అన్న 2018 వాళ్ళకు కేసీఆర్ మాఫీ చేయలేదు, అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి మాఫీ చేయడం లేదు. రుణమాఫీ అయిన వాళ్ళకే తిరిగి రుణమాఫీ అవుతుంది. మేము రైతులు కాదా? కాంగ్రెస్ కడవని వేసుకున్నారు దిలీప్ రాథోడ్ అంట. మరి ఓన్లీ వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ ఎలిజిబుల్, ఓన్లీ 1 పర్సన్ ఇన్ ఓన్ ఫ్యామిలీ. ఈ రూల్ అయితే పర్ఫెక్ట్గా లేదు బ్రదర్. 1 ఫ్యామిలీ అని వాళ్ళు ఏం చెప్పలేదు. వైట్ రేషన్ కార్డు మాత్రం కుటుంబాన్ని గుర్తించడానికి అని చెప్పిండ్రు. నిజానికి కుటుంబంలో ఎంతమంది ఉన్నా చేసినప్పుడు వైట్ రేషన్ కార్డు ఎందుకు, కుటుంబం ఎందుకు గుర్తించాలి? మీరు కుటుంబంలో ఒకరికి మాత్రమే చేయాలన్నప్పుడు కదా మీకు రేషన్ కార్డు అవసరం. ఈ రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే, ఒక లోన్ మాత్రమే మనం క్లోజ్ చేయాలి, మిగతా మాకు సంబంధం లేదని చెప్పడానికి అవకాశం ఉంది. మరి అట్లాంటి అవకాశాలు మీరు అందరికీ చేస్తామంటున్నారు. ఫస్ట్ లేడీస్ అన్నారు, తర్వాత జెంట్స్ అంటున్నారు, 2 లక్షల వరకు మొత్తం చేస్తామన్నారు. అట్లాంటప్పుడు అసలు రేషన్ కార్డే అవసరం లేదు. రేషన్ కార్డు లేకుండా చేయొచ్చు. మీరు చేసేదే అంతే కదా. ఇప్పుడేం మీరు లిమిట్ కూడా పెట్టలే కదా. 2 ఎకరాల రైతుకే చేస్తాం, 5 ఎకరాల రైతుకే చేస్తాం, 10 ఎకరాల రైతుకే చేస్తాం, లిమిట్ కూడా ఏం పెట్టలేదు. ఆ లిమిట్ లేనప్పుడు రేషన్ కార్డు ఎవరి దగ్గర ఉంటుంది, ఎవరి దగ్గర లేకపోతే ఏంది? దాన్ని కుటుంబంగా గుర్తించడం ఎందుకు? అసలు కుటుంబం గుర్తించడం ఎందుకు అంటున్నాను నేను. అసలు కుటుంబం గుర్తించాల్సిన అవసరమే లేదు గవర్నమెంట్. ఈ రూలు చెత్త రూల్. ఇది ప్రభుత్వం ఎందుకు పెట్టిందో వాళ్ళు కూడా క్లారిటీ లేదు.
నీకు కుటుంబంలో ఎంతమందిలో చేస్తున్నప్పుడు ఆ రూల్ ఎందుకు? ఎవరికైనా చేసేయచ్చు కదా! దానికి మళ్ళీ ఇదెందుకు? నీకు లిమిటే కదా! 2,00,000 రూపాయల లిమిటే ఇంపార్టెంట్. ఆ లిమిట్ చూసుకోండి సరిపోతది. అది అది ఎందుకో పెట్టిండ్రు వాళ్ళు. బంగారం లోన్ సంగతి ఏంటి చెప్పరు. బంగారానికి ఇవ్వరంట. పుస్తకాలు పెట్టి గోల్డ్ లోన్ తీసుకుంటే ఇస్తారట పాస్ పుస్తకాలు. తర్వాత కేసీఆర్ రుణమాఫీ చేసినప్పుడు కాలేదు మాకు 45,000 రూపాయలు ఉంది. ఇప్పుడు లిస్టులో పేరు లేదు అంటున్నారు. రిన్యువల్ చేసుకోలేదు మరేంటో. 10 ఎకరాల భూమికి 1,50,000 మాత్రమే ఇస్తారు. ఇవ్వరు బ్రదర్ నాకు తెలిసి 10 ఎకరాలున్నా ఏదున్నా సీలింగ్ ఉంటుంది. అది ₹1,00,000 మీరు అన్నట్టు 1,50,000 సీలింగ్ ఉంటుంది. అంతవరకు ఇస్తారు. 100 ఎకరాలైనా కూడా అంతే ఇస్తారు. ఇంకా ఆయన పరపతి పోయించి రకరకాల ఉంటాయి కదా వ్యవహారాలు నడిపిస్తే ఏమైనా జరగవచ్చు. తర్వాత శ్రీధర్ రెడ్డి అని పెట్టిండ్రు. రైతు వేదికల్లో సంబరాలు అన్నారు కదా, చూడండి అక్కడే గొడవలు చెయ్యాలి రాని వాళ్ళు అందరూ. అచ్చా రుణమాఫీ కాని వాళ్ళందరూ అక్కడనే పోయి చేయాలంట. తర్వాత ప్రభుత్వ పథకాలు ఏమన్నా ఉంటే అవి ఫస్ట్ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు అందాలి. కానీ ఈ ప్రభుత్వం మరియు గత ప్రభుత్వం పథకాలు ఎక్కువగా అందింది ఉన్నవారికి, భూస్వాములు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు. ఇది మారాలి. అప్పుడే పేదవారు ఆనందంగా ఉంటారు. బెగారి సంగమేష్. తర్వాత అభినయ్ బుర్రా. నాకు 41,000 ఉంది రాలేదు. నెక్స్ట్ టైం గవర్నమెంట్ డెత్ ఖాయం. రాలేదంట ఆయన కోపంతో ఉన్నాడు అభినయ బుర్రా. అన్న రుణమాఫీ అందరికీ అయితే లేదు. మా ఊర్లో 50 మందికి అయ్యింది. లిస్టులో ఒక 50 మంది పేర్లు ఉన్నాయి. అచ్చా 50 మందికి అయిందంట. ఎంతమంది ఉన్నారు వాళ్ళ ఊళ్ళో అంటే కనీసం అంతా రైతు. ఊళ్ళో ఉండే అంతా రైతులే కదా. ఊళ్ళో ఉండే వాళ్ళు మ్యాక్సిమం 90% రైతులే. ఆయన చిన్న కిరాణా షాప్ పెట్టుకున్నా ఆయనకు 1 ఎకరా 2 ఎకరాల పొలం ఉంటుంది. మరి 50 వచ్చినట్టు దానిలో ఆ ఊళ్ళో ఎంతమంది ఉన్నారో తెలియదు. టైం పాస్ స్కూల్ ఏఈఓ పంపుతున్నాడు. ఏఈఓ పంపుతాడంట. అన్న లిస్ట్ ఎక్కడ ఉంది బ్రదర్. మీ డిస్టిక్ చెప్పు అని కింద పెట్టారు. అందరికీ ఇవ్వాలనుకుంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది గవర్నమెంట్. ఎలా ఎగ్గొట్టాలని చూస్తే గవర్నమెంట్ ఎప్పుడు డేటా రిలీజ్ చేయదు. సేమ్ ప్రాబ్లం. అసలు డేటా ఇస్తలేదు. పల్లా బ్లాగ్స్ అంటే వీళ్ళు సమాచారం కనుక ఇస్తే ఎవరికి డౌట్లు రావు. పర్ఫెక్ట్గా ఉంటుంది. వాళ్ళు సమాచారాన్ని దాచిపెట్టి చేసే ప్రయత్నం చేస్తున్నా ఎందుకో తెలియదు. చివన్న ఎన్ని ఎకరాలున్నా 1,00,000 కన్నా ఎక్కువ ఇవ్వలేదు. నాకు తెలిసి కూడా ఇన్ఫర్మేషన్ అదే. రమేష్ పంజాల. కాంగ్రెస్ కార్యకర్తల మధ్య రుణమాఫీ అవుతుంది అట. 40,000 లోన్ అమౌంట్ మాఫీ కాలేదు. డిఎస్సి పోస్ట్పోన్. డిఎస్సి నాకు కూడా రాలేదు. 60,000 ఉంది నాకు 60,000 ఉంది కానీ నేమ్ రాలేదు. ఓన్లీ 20-25% రైతులకే అయినట్లుంది. అంటే 75% వాళ్ళకు కాలేదు. సీఎం మోసం. రేషన్ కార్డ్ అండ్ పీఎం కిసాన్ కండిషన్స్ అప్లై చేసినట్టున్నారు. ఉండొచ్చు. ఆ ఆవేదనే ఇంట్లో ఒక్కరికి మాత్రమే అవుతుంది, నీకు వైటీ కడితే కాదు, అట్లాంటివన్నీ పీఎం కిసాన్లో ఉంటాయి. నాకు 40,000 ఉంది, 40,000 ఉంది, బట్ నా పేరు రాలేదు. ఇది బ్రదర్. మొత్తానికైతే ఏదో కిస్సా ఉంది దీనిలో. లెక్క పత్రం లేకుండా లిస్టులు ఉన్నాయి. దానిలో దేనిలో ఎలిజిబుల్, ఆ లిస్టులో ఉన్న వాళ్ళు ఎట్లా ఎలిజిబుల్ అవుతుండ్రు, లిస్టులో లేని వాళ్ళు ఎట్లా ఎలిజిబుల్ కారా అనే విషయంలో క్లారిటీ లేదు. వీళ్ళు ఇచ్చిన నామ్స్ ప్రకారం మాకు అవుతుంది అనుకున్న వాళ్ళ పేర్లు లేవు లిస్టులో. ఈ లిస్టులు వీళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ఉన్నాయి కదా, గైడ్లైన్స్ ప్రకారం ఖచ్చితంగా కావాలి వాళ్ళకి, కానీ వాళ్ళ పేర్లు లేవు. వాళ్ళు 1,00,000 వరకు మొత్తం అయిపోయింది అన్నారు. ఈరోజు 1,00,000తో అయిపోతుంది అంటున్నారు. ఇంకా 1,00,000 నుంచి 1,50,000. అదే నాకు అర్థం కాదు కూడా. ఫస్ట్ నుంచి కూడా మన దగ్గర అంతా చిన్న రైతులే, చిన్న సన్నకారు రైతులే ఉంటారు మొత్తం. ఈ చిన్న సన్నకారు రైతులే దగ్గర మన దగ్గర 90-90% ఉంటారు. దగ్గర 60 నుంచి 62 లక్షల మంది ఉంటారు. వీళ్ళు ఇచ్చేదేమో ఇప్పుడు ఎంతమందికి? 11.5 లక్షల మందికి. మరి మిగతా 62 లక్షలు, నేను చిన్న సన్నకారు రైతుల గురించి మాట్లాడుతున్నాను, పెద్దోళ్ళు కాదు. 62 lakhs ఉన్నారు వాళ్ళు. ఆ 62 లక్షల్లో ఈ 11 లక్షలు తీసేస్తే ఇంకా మిగతా వాళ్ళంతా మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు 1,50,000 తీసుకున్నారు, ఎక్కువ లోన్ ఇచ్చినారు. వాళ్ళకి ఏమన్నా బ్యాంకులు ఎక్కువ ఇచ్చినాయా? చిన్న రైతులే కదా వాళ్ళంతా. ఆ చిన్న రైతులకు 1,00,000 కన్నా ఎక్కువ లోన్లు వచ్చినాయా? 2 లక్షల వరకు లోన్లు ఇచ్చినారా బ్యాంకులు అనేది తెలియదు. అది గవర్నమెంట్ ఓపెన్గా పారదర్శకంగా ఆ లిస్టులు జారీ చేస్తే తప్ప ఈ ఇన్ఫర్మేషన్ బయటికి రాదు. ఇట్లా దాచిపెట్టి ఇన్ఫర్మేషన్ని ఏదో ఇంత గూడుపుడాన్ని నడిపిస్తున్నట్టు చెప్తున్నారు. బట్ అది మంచిది కాదు. చేసేటప్పుడు ఓపెన్గా హార్ట్లీగా హృదయపూర్వకంగా చేయాలి. అప్పుడు అది అందరికీ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి దొరుకుతుంది. రైతులు కూడా అట్లా ఆస్వాదిస్తారు. ప్రభుత్వం మాకు చేసింది కదా అన్న గ్రేట్నెస్ని. బట్ చూద్దాం ఇన్ఫర్మేషన్ ఇస్తుందా ఇవ్వదా గవర్నమెంట్. చాలా అనుమానాలు ఉన్నాయి. ఇంకా చాలా కామెంట్లు ఉన్నాయి, మొత్తం చదవలేను. వీడియో పెద్దగా అయితే చూడరు మీరు కాబట్టి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.